అజయ్ పాల్ గారితో నేను మాట్లాడాను ఆల్రెడీ. మీడియా ముఖంగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే వారు ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియదు. ఆయన తెలుసు, ఆయన హీరో అండి, ప్రపంచ శాంతి దూత, ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ నేను ఆయనకి తెలియడం పెద్ద విషయం, ఆయన నాకు తెలియడం పెద్ద విషయం కాదు. అజయ్ బాబుని అరెస్ట్ చేశారు, విడుదల చేయకపోతే 2 రోజుల్లో నేనే వస్తానని చెప్పారు. ఆయనకి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అందరూ ఆయన్ని పిచ్చోడన్నారు. వాస్తవంగా అండి, ఇక్కడ కూర్చొని ట్రంప్తో మాట్లాడగలిగిన మగాడైనా, ఇక్కడ కూర్చొని శాంతి చర్చలు చేయగలిగిన విశ్వగురు అని ఎవడికాడు చెప్పుకోవడం కాదు, జనం చెప్పాలా. అలాంటి వ్యక్తి నాకు అండగా నిలబడ్డారు. ఆయన వస్తున్నారు ఇక్కడికి, అభి గారు వస్తున్నారు. సిపిఎఫ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు అభి గారు ఉంటారు ఇక్కడ. వికేఆర్ గారు వస్తారు, నేను కూడా వస్తున్నాను వీళ్ళందరిలో ఒకటిగా. అలాగే మా మట్టి ప్రసాద్ గారండి, తెలంగాణ సిఎండిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆదిత్య గారు. మీరు గమనించండి, సాయంత్రం 6 గంటలకల్లా చేరుకోండి, ఎందుకంటే జనం సరిపోరు, భారీ ఎత్తున జనం రాబోతున్నారు కాబట్టి సాయంత్రం 6 గంటలకల్లా క్రైస్తవులు అక్కడికి చేరుకోండి.